తెలంగాణలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని చెప్పి పెట్రోల్ బంకుల ముందు క్యూ లైన్ కడుతున్నారు. కార్లో బైక్లలో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఆఖరికి క్యాన్లలో కూడా పెట్రోల్ డీజిల్ తీసుకుపోతున్నారు. సో తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు, కావాల్సినంత స్టాక్ ఉంది. కొన్ని బంకులలో మాత్రమే స్టాక్ లేదు, ఆ బంకులలో కూడా స్టాక్ తెప్పిస్తున్నామంటూ కూడా ఒక లేఖను విడుదల చేసినటువంటి కార్యక్రమం చేశారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు హెచ్పి, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కంప్లీట్గా పెట్రోల్ ఉంది, అధైర్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు అంటూ కూడా ఒక లేఖ విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిరు. పెట్రోల్ ఉంది, అవసరం ఉన్నంత మేరకు మాత్రమే పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి, అనవసరంగా క్యాన్లలో తీసుకెళ్ళకండి అంటూ కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేసిరు. పెట్రోల్ ఉంది, పెట్రోల్ లేదు అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి, తప్పుడు వార్తలు నమ్మకండి. పెట్రోల్ ఉంది, ఇబ్బంది పడకండి. కొన్ని పెట్రోల్ బంకులలో మాత్రమే స్టాక్ లేదు, ఆ పెట్రోల్ బంకులో కూడా స్టాక్ వస్తూ ఉంది. సరిపడ పెట్రోల్ డీజిల్ ఉన్నది, గ్యాస్ కూడా తెప్పిస్తా ఉన్నారట, ఎల్పిజి, సిఎన్జి. కాబట్టి చాలా మంది పెట్రోల్ లేదని చెప్పి బంకుల ముందు గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడుతున్నారు. క్యూ లైన్లో నిలబడకండి. ఒక దగ్గర స్టాక్ లేకపోతే ఇంకో బంకులో స్టాక్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో చాలా బంకులలో పెట్రోల్ డీజిల్ ఉందట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో పెట్రోల్ డీజిల్ ఉందట, కొరత లేదట. అన్నీ తెప్పిస్తున్నాం, అన్ని రకాలుగా పెట్రోల్ డీజిల్ ఉంది, ఇబ్బంది పడొద్దు అని చెప్పి వాళ్ళే ఒక లేఖ విడుదల చేశారు. ఇమీడియట్లీ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ తప్పుడు వార్తలను నమ్మకండి. ఏదో సోషల్ మీడియాలో ఒక్కొల్లిద్దరు పెట్టగానే అందరూ నమ్మేసి పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పి గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడకండి.